దీవెన నిలబడాలంటే, మన కుటుంబము మన తర్వాత నిలిచి ఉండాలంటే, మన పిల్లలు సిగిరించుచున్న అహరోను కర్రవలే లేకపోతే లేవీలు కర్రవలే మనం ఉండాలంటే, సిగిరించిన అహరోను కర్రవలే మన పిల్లలు సిగిరించాలంటే దానికి ఫౌండేషన్ రాళ్ళు మనమే అని మర్చిపోకూడదు. మనం వేసిన పునాది, దాసులయ్యే పునాది మన పిల్లల్ని అలా చిగిరింప చేసుకుంటూ పోతుంది అనే సత్యాన్ని, లోతైన సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనం చేసిన భక్తే మన పిల్లలను కూడా దీవెనకు నెట్టేస్తుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? తల్లిదండ్రులు భక్తిహీనులు, తల్లిదండ్రులు దేవునికి దాసులయ్యే మనసు లేదు, పిల్లలనేమో మోడుబారిన జీవితాలుగా వదిలేశారు. తల్లిదండ్రులు దేవునికి భయపడి దేవునికి దాసులయ్యే మనసు వారికి రాలా. మాకేంటి అనే అహంభావంతో వారు విర్రవీగిన స్థితిలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు సిగిరించే స్థానాన్ని ఆపేశారు వీళ్ళు. అయ్యో, దేవునికి దాసులైతే ఈ పునాది వేయబడిన తల్లి అనే నారాయి, తండ్రి అనే నారాయి దేవుని సన్నిధిలో దాసులు మవితే నిజంగా మా తర్వాత మా సంతతిని దేవుడు సిగిరింప చేసి ఎక్కలేనంత ఎత్తైన మెట్టి మీదకి ఎక్కించి యెహోవా వలన కలుగు ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ పని ముందు మేము చేయాలి అనే మనసు, అనే భయము, అనే విశ్వాసము ఆ మనుషులకు రాలేదు. అందుకని భక్తి అనేది నువ్వు ప్రార్థన చేసుకోరా అని చెప్పడం కాదు, నువ్వు ప్రార్థన చేసుకోవే అని పిల్లలకి చెప్పడం కాదు. ఆ ఫౌండేషన్ ఈ తల్లిదండ్రుల్లోనే ఆ పునాది రాయిగా పడాలి. కుటుంబారాధన చేసుకునే పునాది రాయిగా తల్లిదండ్రులు ఉండాలి. దేవుని వెతికే పునాది రాయిగా తల్లిదండ్రులు ఉండాలి. దేవునికి దాసులై ప్రవర్తించే ప్రవర్తన తల్లిదండ్రులు ఉండాలి. అది చూసిన పిల్లలు వాళ్ళు కూడా ఏమవుతారు? దేవునికి దాసులు అవుతారు. అహరోను కర్ర వలె సిగిరిస్తారు. వీళ్ళే తిరుగుబాటు చేస్తూ దాసులు అవ్వాల్సిన వీళ్ళే, దేవుణ్ణి కొన్ని సంవత్సరాల నుంచి తెలిసిన వీళ్ళే దాసులు అవ్వాల్సి ఉండగా కొత్త వ్యక్తి, ఎవరో దేవుడు తెలియని వ్యక్తి వచ్చినట్టు ఏదో అహంభావంగా లోపడకుండా తిరుగుబాటు చేస్తూ దాసులు అవ్వాల్సిన వేళ మనసు తిరుగుబాటు చేస్తున్న స్థానంలో పెంచుతున్నారు. దీన్ని వీళ్ళ పరిస్థితి ఎలా మారిపోయింది? బోధించబడుచున్నను విని గ్రహింపక ఉండినందున జరిగే నష్టం ఇది. బోధకులు బోధిస్తూ ఉన్నారు, బోధకుల్ని ప్రేరేపించి దేవుడు బోధిస్తున్నారు. నా కుమారుడా, నీ కుటుంబం, నీ సంతతి, నీ తర్వాత దీవించబడాలి అంటే నువ్వు పాపమునకు దాసుడివై నీవు పాపం వల్ల కలుగు భ్రమ చేత హృదయములు కఠినపరుచుకుని దాసుడు అవ్వవలసిన నీ కుటుంబము తిరుగుబాటు చేసుకుంటూ పోతే నీ తర్వాత నీ సంతతి భిక్షమెత్తవలసి వచ్చునేమో అని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. నీ తర్వాత నీకంటే నీ పిల్లలు ప్రకాశించున్నట్లు, నీ తర్వాత నీకంటే నీ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు నువ్వు భక్తి యొక్క పునాది దాసుడవు కాలేదు. నేను ఒక అమ్మాయిని పిలిచి నువ్వు వందనాలు చెప్పేటప్పుడు మోకరించే వందనాలు చెప్పమని నేను చెప్పలా. ఒక రోజున సడన్గా వచ్చి మోకరించి వందనాలు చెప్తా ఉంది. అవును, అప్పుడు వెంటనే నేను తలంచినాను, ఈ అమ్మాయి మోకరించి వందనాలు చెప్పుటకు కారణము ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులే అందుకు పునాది రాళ్ళయి ఉన్నారు. వాళ్ళ యొక్క విధేయతే ఈ అమ్మాయి యొక్క తగ్గింపు జీవితానికి పునాది రాయిగా బాల్యములో వేసేశారు. అందుకనే ఈ అమ్మాయి గర్విష్ఠురాలు కాక తల్లిదండ్రులు వేసిన పునాది రాళ్ళు ఆ అమ్మాయి జీవితంలో కూడా చిన్న చిన్న ఫౌండేషన్ వేసేసారు. తండ్రి పాపిష్టి రాయిని పునాదిగా వేసుకుంటే, యుక్తిగల రాయి పునాదిగా వేసుకుంటే, పాపం అనే రాయి పునాదిగా వేసుకుంటే, తల్లిదండ్రులు వాళ్ళ భక్తి అనే పునాది వేసుకుంటే, వాళ్ళ పిల్లలు ఆ పునాది మీద
వాళ్ళ పునాది మీద ఆ వ్యభిచారం అనే రాయి పునాదిగా వేసుకుంటే, అబద్ధములనే పునాది రాయిగా వాళ్ళ భక్తి పునాది వేసుకుంటే, మోసం అనే పునాది రాయిగా వేసుకుంటే, కపటము యుక్తి అనే పునాదిగా వేసుకుంటే, భయము లేని రాయి అనే పునాదిగా వేసుకుంటే, అలాంటి పునాది మీద వాళ్ళ పిల్లలు భక్తిని ఎలా కట్టుకుందరు? అందుకనే దేవునికి భయపడాలి. మనం వేసే పునాది సరైనదై ఉండాలి. మన జీవితము అల్పకాలం, తాత్కాలికం. మన పిల్లల జీవితము కొంతకాలం నిలిచి ఉంటుంది. అలాంటప్పుడు తాత్కాలికమైన మన జీవితాలు, కొంత వయసు గతించిపోతున్న మన జీవితాలు, మన తర్వాత మన సంతతి దీవించబడాలి అంటే 1000 తరముల వరకు నేను కరుణించు వాడనై ఉన్నాను. 1000 తరముల వరకు దేవుడు తన పిల్లల్ని కరుణించడానికి ఇష్టపడి ఉన్నారు. మనుషులు వేసుకున్న దేవుని భయం కలిగి దేవునికి దాసులైన వారు వేసుకున్న పునాదే వాళ్ళ తర్వాత వాళ్ళ సంతతిని అలాగ లేవనెత్తింది. తల్లిదండ్రులే భక్తిహీనమైన పునాది రాయేసి, తల్లిదండ్రులే లోక ఆచారం అనే పునాది రాయేసి, తల్లిదండ్రులే దేవుని భయం లేని పునాది రాయేసి, తల్లిదండ్రులే లోక ఆచారములనే రాయలేసి, ఈ పునాది మీద మీరు మంచి కట్టడం కట్టుకోండి అంటే వాళ్ళు ఎక్కడ కడతారు? ఆ రాళ్ళు మంచి కావు. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు అన్ని చెట్లు దేవుడిచ్చినయలే, ఏం కాదులే అని చెప్పి ఒక ములగ చెట్టు, పెద్ద ములగ చెట్టు తెచ్చి కోత మిషన్ దగ్గర పట్టుకుని పోయి దీన్ని చక్కగా దూలాల కింద కోసేయండి అని అంటే వాళ్ళు అంటారు, దేనికయ్యా? మా ఇంటికి దూలాలు వేసుకుంటాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకేమన్నా మైండ్ పోయిందా? ములగ చెట్టు అయ్యా, చాలా బాగా చెప్పావు, చెట్లన్నీ దేవుడిచ్చినయే కదా, ఏంటి ములగ చెట్టు అయినా నేను కట్టుకుంటాను, ఇది ఆగదయ్యా? లేదు, ములగ చెట్టు అయినా ఆగుద్ది. మీకు ఎవరు చెప్పారు? ఏంటిది? ఏ భక్తి పునాదేసినా నా తర్వాత నా సంతతి దీవెనకరంగా ఉంటారు అనేది కూడా ఇలాగే ఉంటుంది. ఒక ఖచ్చితమైన భక్తిని స్థేతబట్టి, లోకములో జరుగుతున్న ఆచారముతో కూడిన భక్తి కాక, లోకములో భక్తి ఎలా ఉంది? యేసు ప్రభా మీరు ఇక్కడ కుర్చీలో కూర్చోండి, నా పనులన్నీ నేను చేసుకుంటా, ఇక మీరు మాట్లాడొద్దు అంతే అని లోకము యొక్క భక్తి వాతావరణం ఉంది. ఈ రోజున లోకములో యేసు ప్రభుని గురించి మనుషులు ఎలా ప్రవర్తించుతున్నారు? యేసు ప్రభా మాకు ఇష్టమైన విధంగా అన్నీ మేం చేస్తాం, కానీ మీరు అలా బొమ్మలాగా కూర్చోవలసిందే. మాకు ఇష్టమైనవన్నీ చేస్తాం, కానీ మీరు అలా ఉండాల్సిందే. మీరు నోరు తెరిస్తే మాకు ఆయాసం వస్తుంది, మీరు కోప్పడితే మాకు బాధలు వచ్చేస్తాయి, మాకు కష్టాలు వచ్చేస్తాయి. ఇప్పటికే మాకు బాధలు వచ్చేసాయి, కోపం వచ్చేస్తుంది. ఇది లోకములో దేవుని నమ్మినటువంటి అనేకుల యొక్క జీవితము. వాళ్ళకి ఇష్టమైన విధంగా చేస్తారు, మళ్ళీ దేవుడే చేశారని సాక్ష్యాలు చెప్పేస్తారు. ఇట్టి వేషధారులైనటువంటి వారిని గూర్చి మనం ఏమి తెలుసుకుంటున్నాం? నీ దేవుడైన యెహోవాకు నువ్వేం చేయలేదు, దాసుడువు కాలేదు. దాసుడు ఏం చేస్తాడు? యజమానికి తెలియకుండా ఏదైనా ఒక పని చేస్తారా? దాసుడు ఎప్పుడు, అయ్యా ఇది చేయమంటున్నారు, నాకు ఇలాంటి పని, ఇలాంటిది ఫోన్ వచ్చింది, ఇలా చేయమంటున్నారు, ఇలా గేటు తీయమంటున్నారు, ఇలా వస్తారంట, ఇవన్నీ లోపలున్న యజమానుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయ్యా లారీ ఎక్కడి నుంచో వస్తుంది, కంపెనీ దగ్గర ఉన్న దాసుడు లారీ ఎక్కడి నుంచో వస్తుంది, ఇది దాని నెంబరు, దాని పరిస్థితి లోపలికి వస్తుంది, ఇది పరిస్థితి అని చెప్పంటే, ఆగు, నేను ఇక్కడ మన రికార్డులోకి వచ్చిందా, మన కంప్యూటర్లోకి వచ్చిందా, దానికి ఉన్నటువంటి పరిస్థితి నెంబర్ అంతా వచ్చిందా లేదో చూశాక అప్పుడు నీకు ఇన్ఫామ్ చేస్తా, అప్పుడే గేట్ నువ్వు తీయాలి అని అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. అక్కడ చూసి అంతా వెరిఫై చేశాక ఎస్ దాన్ని లోపలికి పంపించు. దాసుడు ఎప్పుడు యజమానుని వైపు చూసి, అయ్యా ఇదిగో ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, లోపల పంపమంటారా? పంపవద్దు. దాసుడు ఇక్కడున్నాడు, అయ్యా ఎవరో మీతో మాట్లాడటానికి ఇంకెవరో వచ్చారు, మరి లోపలికి పంపమంటారా? వద్దు, పంపడానికి వీల్లేదు.
వాళ్ళ పేర్లేంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ ఫోటో ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో అవన్నీ నాకు ఒకసారి ముందు పంపించు. అవన్నీ నేను పరీక్ష చేశాక అప్పుడు లోపలికి అనుమతిస్తా. దాసుడు యజమానుని అడుగుతాడు, అయ్యా ఏం చేయమంటారు? ఇదిగో నా కుమారుడి వివాహానికి ఏం చేయాలి, ఎలా నడవాలి, నా కుమార్తె వివాహానికి ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, మీ భయము నా పనుల్లో ఉండాలి. చూసిన వారందరూ వీరు దేవుని యందలి భయభక్తులు కలిగి లోకము యొక్క పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టి దేవునికి దాసులై ఉన్నట్టు కనబడుతున్నారే అని సాక్ష్యం చెప్పేలాగా ఉండాలి. ఆ భక్తి నాకు కావాలి తండ్రి, ఏం చేయమంటారు? సర్వ సమృద్ధిని దేవుడు నాకు ఇచ్చారు. తినుటకును త్రాగుటకును అన్ని ధరించుటకును అన్ని రకాలుగా వాహనములను నాకు ఇచ్చారు. కానీ రిట్రీట్కు దాసుడు అవ్వడానికి నాకేం లేదు, టైము లేదు. రిట్రీట్ అంటే ఏమిటి? దేవుని సముఖమందకు వచ్చి, ప్రభువా ఎక్కడ నా పునాది రాయి రాలిపోతుంది, నా పునాది రాయి భక్తి అనే పునాది రాయి ఎలా సవుడు వచ్చి రాలిపోతున్నట్టుంది, అది దాని బలం తగ్గిపోతుంది, ఎక్కడ ఆత్మీయంగా తగ్గిపోతున్నా, ఎక్కడ నా బ్రతుకులో పడిపోయా, ఎక్కడ చెడిపోయినా, ఎక్కడ జారిపోతున్నా, ఏ విధంలో నేను తొట్టిల్లిపోతున్నా, నా స్థితిని నేను సరిచేసుకుంటాను, నా స్థితిని నేను పరీక్ష చేసుకుంటాను అని మనిషిని దేవుని ఎదుట సిద్ధం చేయగలిగిందే ఏమిటది? రిట్రీట్. ఇది రిట్రీట్ అంటే ఒక దేవుని సముఖమందు ఒక యజ్ఞము లాంటిది. మనల్ని మనం దేవుని సముఖమందు పరీక్ష చేసుకునేటువంటిదే ఒక రిట్రీట్. రేపు దేవుని సముఖమందు మనం నిలబడవలసి ఉన్నది. అక్కడ పోయినప్పుడు మీ సన్నిధిలో నేను ఇలా సరి చేసుకున్నాను ప్రభా, నిజమే, నువ్వు సరి చేసుకున్నటకు నేను ఏర్పాటు చేసిన రిట్రీట్లో నువ్వు దాసురాలు అయిన సంగతి నేను చూశాను. నీ ప్రార్థన నేను విన్నాను. నేను ఏర్పాటు చేసిన రిట్రీట్లో నువ్వు పాల్గొనుటకు, నీ పిల్లలు పాల్గొనుటకు, నీ కుటుంబం అంతా పాల్గొనుటకు నువ్వు ప్రోత్సహించావు, ఆ సంగతి నాకు తెలుసు అని దేవుడు అక్కడ మనుషులకు సమాధానం చెప్తారు. దేవుడు ఏర్పాటు చేసిన రిట్రీట్. నిజంగా ఈ రిట్రీట్ కాలములలో నేను ఎంతో భయపడినాను. ప్రభువా, గంటల తరబడి వాక్యమును అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ రిట్రీట్లో నేను అసలే బలహీనముగా ఉండిన సంగతి మీరు ఎరుగుదురు. నేనెట్లు ఇప్పుడు నిలబడాలి? ఎలా సాధ్యమవుతుంది తండ్రి? ఇది నాకు సాధ్యం అవుతుందా ఎట్లా అని చెప్పి నేను మొరపెడుతూ ఉన్నప్పుడు, నేను నిన్ను వాడుకుంటాను, భయపడకము. దేవుడు చెప్పినట్టుగా దేవుడు నన్ను ఏం చేసినారు? దేవుడు చెప్పినట్టు దేవుడు ఏం చేశారు? వాడుకున్నారు. అందుకని ఇక్కడ ఒక వాక్యం రాయబడింది, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. చెప్పాలి అందరూ, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. ప్రభువా, గంటల తరబడి నిలబడటానికి నాకు శక్తి లేదే, ఇది సాధ్యము కాదే, నేను నిన్ను వాడుకుంటాను, భయపడకము. ఏమి మాట్లాడతారో నాకు తెలియదు తండ్రి, మీరు ఏది చెప్పెదరో అది చెప్పే విధానం ఏంటో కూడా నేను ఎరుగను, మీరే చెప్పాలి. నేనేముంటాను, నువ్వు భయపడవద్దు. నిజముగా 6 దినములు దేవుడే నిలబడి ఆయనే సమృద్ధిగా మనకు శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా వర్షమును సమృద్ధిగా ఆయనే కురిపించి 6 దినములు వాతావరణాన్ని కూడా చల్లబర్చి అనేకులను ప్రేరేపించి వారి యొక్క సామర్థ్యము కొలది కొన్ని వస్తువులు, సరుకులు కూడా తెచ్చినట్లు దేవుడు ప్రేరేపించి అక్కడ పెట్టించేశారు. 3 రోజుల అంతకుముందు ప్రార్థనకు కూడా అనేకులు రాలేకపోయినా, కొద్ది మంది వచ్చిన అనేకులు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినారు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నమ్మకమైన దేవుడు మనకిచ్చే హామీ.
ఈ రోజున మనుషులు నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీ దేవుడైన యెహోవాకు రిట్రీట్లో నువ్వు దాసుడువు కాలేదు. రేపు పరలోకమందు నిలబడి ఈ లోకాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యానర్ మీద ఏం రాస్తారు చెప్పండి? మహిమ. ఏ ప్రవేశము? ఏ ప్రవేశం అంట? చెప్పట్లేదు. ఏ ప్రవేశం? గట్టిగా చెప్పండి. ఏ ప్రవేశం? మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామండి ఇక్కడ? కొద్ది సంవత్సరాలు ఉంటాం. ఏనాటికైనా ఈ శరీరం ఏమిటి? మన్నే. ఎన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద ఉన్నా ఒక రోజుకు మన్నే. ఏమో మనిషి జీవితం ఏనాటికైనా మన్నేనని నేను విశ్వసించా. మరి మీలో విశ్వసించారా? ఏనాటికైనా ఇలాగే ఉంటామా? చెప్పండి. ఏనాటికైనా ఏంటిది? మన్నా కాదా? మన్నే. ఏనాటికైనా మన్నేనండి దేహము. ఈ మట్టి దేహము ఈ భూమి మీద మనం కలిగి ఉండి దేవుడు ఏర్పాటు చేసిన రిట్రీట్కి ఈ దేహం ఏం చేయలేదండి. దేవునికి ఈ హృదయము దేహం ఏం చేయలా? దాసులు కాల. రేపు దేవుని ఎదుట నిలబడి దేవుని దగ్గర మనం ఏమి సమాధానం చెప్పుకోగలము? ఎందుకు దేవుడు ఏర్పాటు చేసినారు? బలహీనుడైన జోసెఫ్ మెరారి ఏదో బలవంతుడిగా ఏదో రిట్రీట్ జరపాలని ఏర్పాటు చేసింది కాదే. ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు? నా పిల్లలు ఈ సమయంలో టాప్ టు బాటమ్ స్కాన్ చేయబడాలి. నా పిల్లలు ఈ టైంలో అరికాలు మొదలుకుని నన్నెత్తు వరకు స్కాన్ చేయబడాలి. నా యొద్ద నిలుచున్నట్లు మచ్చైనను డాగైనను కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదీ లేని వారిగా ఉండాలంటే స్కాన్ చేసే సమయం కొంత అవసరం. అదే రిట్రీట్. ఈ రిట్రీట్కు దాసుడువు కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు యాక్సిడెంట్ అయిందన్నారు. ఎలా జరిగిందన్నా? ఇలాగ జారి పడ్డారు. ఎక్కడ? బురద వచ్చింది, బురదకి వెళ్ళింది, బండి జారిపోయింది అన్నారు. దగ్గరలో ఉన్న రిట్రీట్కి ఏం కాలేదు, వీళ్ళు దాసులు కాలేదు. కానీ దేవరపల్లి దగ్గర బురదలో పడటానికి ఎక్కడికి వెళ్ళింది బండి? ఫంక్షన్కి వెళ్ళింది. దేవరపల్లి దగ్గర ఎక్కడో బురదలో పడి బండి జారిపోవటానికి అక్కడికి వెళ్ళింది. ఊళ్ళో ఉన్న రిట్రీట్ కనపడా, దాసులు అవలా. అక్కడికి వెళ్ళటానికి ఏ వ్యాధి ఏ బలహీనత అడ్డు రాలా. చూసారా? దేవునికి దాసులు కావటం లేదు. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి, దేవుని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రము, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి అన్నీ కలిగి ఉండి రిట్రీట్లోకి వచ్చి లోబడి, దేవా నా హృదయంలో ఏ పునాది రాళ్ళు వేసా? అబద్ధమనే పునాది రాళ్ళు వేసానా? మోసమనే పునాది రాళ్ళు వేసానా? ఈ భక్తి మెట్టు సరైంది కాదు, మీ రాజ్యానికి పనికొచ్చేది కాదే. ఇది సత్యముతో కూడిన భక్తిని చేయడానికి పనిచేయదే. మనం పట్టణాల వైపు చూసినప్పుడు తల ఎత్తి చూస్తే చివర కనబడినంత ఎత్తు ఉంటాయి. దానికి ఎలాంటి పునాది వేస్తే అంత ఎత్తును కట్టారు? అసలు కొన్ని భవనాలు చూస్తే కొన్ని పట్టణాల్లో ఎంత పెద్ద భవనాలు ఉంటాయో, దానికి ఎంత పునాది వేశారో, ఎంత పెద్ద స్తంభాలు దానికి నిలబెట్టారో. ఒక పునాది, రేపు నేను కనిన నా సంతతి ఈ పునాది మీద పెట్టడానికి ఈ పునాది సరైందేనా? ఇది వేషధారణతో కూడిన రాయి, ఇది బూతులతో కూడిన రాయి, ఇది యుక్తితో కూడిన రాయి, అబద్ధములతో కూడిన రాయి, మోసముతో కూడిన రాయి, వ్యభిచార మనసుతో కూడిన రాయి, రకరకాల ఇచ్చులతో కూడిన రాయి, సినిమా సంబంధమైన పాటలు, సినిమా సంబంధమైన వాటితో వేసిన రాయి. ఇలాంటి రాళ్ళ మీద నా పిల్లలు ఇల్లు కట్టగలరా? లేక భక్తి కట్టుకోగలరా? వేసే పునాది ఎలాంటి రాళ్ళు కావాలి?
మేమేదో చేసేసి వెళ్ళిపోయాం, ఇక వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బ్రతుకాళ్ళు చూసుకుంటారు అనుకునేదిగా ఉండేది కాదు క్రైస్తవ జీవితం అంటే. నీ తర్వాత నీ సంతతి నువ్వేసే భక్తి పునాది మీద ఒక ఉన్నతమైనదిగా కట్టుకునేలాగా మనం తరిపిదిస్తుంది ఇటు సావాసము, ఇటు ఫెలోషిప్ సావాసము. ఏదో నామకార్థంగా వదిలేసేది కాదు. మీరు తెచ్చేయండి, మీరు కానుకలు తెచ్చేయండి, మేమేమో తీసుకుంటాం, మీరు టయాన్ని పాస్ చేసి మిమ్మల్ని ఏదో టైం పాస్ కోసం ఏయో 4 మాటలు చెప్పి పంపిస్తామనే సావాసం ఇది కాదు. నిన్ను నన్ను సరి అయినటువంటి మెట్టి మీద నిలబెట్టి దేవుని ఎదుట ఒక పరిశుద్ధులుగా సత్య సంబంధమైన వారిగా నిలబెట్టడమే దేవుని యొక్క సంఘము యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎనిమిది గంటలకు మనకు ఆదివారపు ఆరాధన, కానీ మనుషులు ఎన్నింటికి వాళ్ళకి టైం వచ్చిందండి? ఇంకా దేవుని సన్నిధికి రాకుండా ఇళ్లల నుంచి బయటికి రాని వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి ఆదివారం కూడా దేవునికి ఏం కాలేకపోతున్నారు మనుషులు? దేవునికి దాసులు కాలేకపోతున్నారు. బుధవారం దేవునికి దాసులు కాలేకపోతున్నారు. ఎంతమంది ఇళ్లల్లో ఉంటారు? కొంతమంది ప్రతిరోజు లోకములో ఉన్నవారు ప్రతి వారము ఒక్కొక్క టెంపుల్కు పోయి ఆ టెంపుల్ చుట్టూ తిరిగి వాళ్ళకున్న పద్ధతులను అనుసరించెదరు. కానీ ఈరోజు మనుషులు దేవుని జీవము గల దేవుని నమ్మి దేవుని దగ్గర రావడానికి సంతోషించడం లేదు. దేవుని వాక్యం చెబుతుంది, నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు నువ్వు నీ దేవుడికి సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడికి ఏం కాల? నువ్వు దాసుడు కాలేదు. వాటిని నువ్వు దేవుని దగ్గర రావడానికి ఉపయోగించవలసి ఉండగా నువ్వు దేశములో ఉన్న వాళ్ళందరి దగ్గరికి, అవిశ్వాసులందరి దగ్గరికి, దేవుడు తెలియని వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి పోయి నిప్పుగా ఉన్న నువ్వు బొగ్గైపోవటానికి కాదు నీ వాహనం. దేవుడు నీకు ఇచ్చిన వాహనం దేనికి? బొగ్గైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిప్పుగా ఉన్న నువ్వు బొగ్గైపోమ్మని కాదు నీకు వాహనం ఇచ్చింది. లేకపోతే చూసుకుని మురుసుకుని మాకు అవి ఉన్నాయి, మేము ఇవి కలిగి ఉన్నాం, రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తామని చెప్పుకోవడానికి కాదు. అవి దేవుని యొద్దకు వచ్చి దేవునికి దాసులు అయ్యేటట్టు తరిపిది చేయనట్లు మన వాటిని ఉపయోగించవలసి ఉన్నది. నాకు దేవుడు మంచి బండి ఇచ్చారు, దేవుడు నాకు బుల్లెట్ ఇచ్చారు, దేవుడు నాకు అది ఇచ్చారు, కారు ఇచ్చారు. దేనికి? ఇష్టం వచ్చినట్టు లోకములో తిరగడానికి కాదు. జీవము గల దేవుని దగ్గరికి, నియామక కాలముల దగ్గరికి నువ్వు నడవాలి. ఎందుకంటే నువ్వు దాసుడు అవ్వాలి, దాసురాలు అవ్వాలి, దేవుని దగ్గర సమీపించాలి. దేవుడు నీ పట్ల నా పట్ల వేసిన ప్రణాళిక అది గొప్పదై ఉన్నది. దేవుడు గొప్ప వాటిని చేయాలంటే మనం ఏదో వీపు చూపించి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. వీపు చూపించి కాలక్షేపం చేసి ఆమెన్నని చెప్పేలాగా ఉండేది భక్తి కాదు. నువ్వు నలిగిన వ్యక్తివై, నేను నలిగిన వ్యక్తిమై, మనందరం విరిగి నలిగిన వ్యక్తులమై దేవునికి దాసులమై బ్రతికేలాగా మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు సిద్ధపరుస్తున్నారు. ఎక్కడైనా గృహప్రవేశానికి వచ్చినప్పుడు, ఎక్కడైనా ఏదైనా సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయండి బ్రదర్ అంటే నోరు తెరిచి ప్రార్థన చేయలేని మగవారిని మనం చూస్తున్నాం. ఇటు వినాలే. దేవుని మందిరంలోకి వచ్చి సెల్ ఫోన్ ఎంతమంది చూస్తున్నారు? భయం లేదా? నువ్వు దేవునికి భయపడే వ్యక్తివేనా? సెల్ ఫోన్ వైపు ఎందుకు చూస్తున్నాడు మనిషి? దేవుని దగ్గరికి వచ్చి తల కింద కొంచుకుని అలా జీవించాల్సిన పని ఏంటి? నీకు ధైర్యం లేదా? నీ జీవము గల తండ్రితో నీతో మాట్లాడుతున్నప్పుడు వినాలనే ఆసక్తి లేదా నీకు? ప్రతి వ్యక్తిని దేవుడు ముట్టాలని,
నువ్వు ఊహించిన దానికంటే, నేను ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు ఎక్కించాలని ఆయన ప్రణాళిక ఉన్నది ప్రతి వ్యక్తి పట్ల. కానీ ఈ మనిషి వేసుకునే పునాది ఎలాంటిది? ములగ చెట్లు ఇంటికి దూలాలు కోపించినట్టుగా ఉంది. టేకు చెట్లు దూలాలు కోపించడం సహజం, లేక ఇంకేవేవో చెట్లు కోపించడం సహజము. కానీ ములగ చెట్టుని ఎన్నుకున్నాడు. అది తేలిగ్గా ఉందట, అది పెద్ద ఖరీదు కాదట. భక్తి అనేది తేలిగ్గా ఉండాలట. భక్తి అనేది ఇలా ముఖం చూపించి ఈపి చూపించి వెళ్ళేలాగా ఉండాలట. దేవుని రాజ్యానికి పోయే ఆత్మ కాదంట ఇది మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయేదట. అందుకనే వాక్యం చెప్పింది, అనేకులు పరలోక రాజ్యములో ప్రవేశింప చూసుదురు కానీ వారి వల్ల కాదట. అనేకులు ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళాలని చూశారు, కానీ అది అవుట వారి వల్ల కాలేదు. అనేకులు ఎస్పీగా వెళ్ళాలని చూశారు, వారి వల్ల కాలేదు. అనేకులు పరలోక రాజ్యాల్లో ప్రవేశించాలని చూస్తారట, వీళ్ళు వేసుకున్న పునాది ఎలా ఉంది? అందుకని బుద్ధి లేని కన్నికలు వేసుకున్న పునాది వాళ్ళని దివిటీలు నిరంతరం వెలిగేలాగా చేయలేదు. వాళ్ళు వేసుకున్న పునాది ఆరిపోయింది. మనం దేవుల్లోకి వచ్చాం, ఇంకా మోమాటం ఏంటి? మనం భక్తిలోకి వచ్చాం, మోమాటం ఏంటి? నిజ రక్షకుడి దగ్గరికి వచ్చాం, సవాలుగా ఉండాలి. బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట నన్ను తలగా నియమించే దేవుని దగ్గరికి వచ్చాం. ఇంకేంటి మన వాళ్ళతో సరి చూసుకునేది? నీ దేవుడు నీకు సర్వ సమృద్ధి కలిగిన దారులు ఓపెన్ చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నారు. ఇంకా బంధువుల దగ్గరికి పోయి నీ పరిస్థితిని చూపించాల్సి పనిలా. ఇంకా నీ స్థితి అది కాదు, ఇంకా ఉంది. సర్వ సమృద్ధి కలిగి ఉండి సంతోషముతో ఆదివారం దేవుని సన్నిధికి రావటం మానేసి ఆదివారం వచ్చిందంటే కొంతమందికి బాధ. ఎందుకంటే ఇల్లు వదలడం ఇష్టం లేదు, ఇంటిలో పనులు వదలటం ఇష్టం లేదు, ఉద్యోగాలు వదలటం ఇష్టం లేదు, వ్యాపారాలు వదలటం ఇష్టం లేదు. వాళ్ళ వ్యాపారమే దానికే వాళ్ళకు దాసులైపోయారు. వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళటమే వాళ్ళు దాసులైపోయారు. అందుకని పుడతావు నీవు దిగంబరిగా, దిగంబరిగా పుడతావు నీవు దిగంబరిగా, దిగంబరిగా. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. గాలి మేడలు చెప్పండి కూడా కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకములో ఘోరమైన పాపాలు చేశావు, లోకములో ఘోరమైన పాపాలు చేశావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. రెండే